డీటెయిల్స్ చూస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో దాదాపు 2 గంటలుగా శ్యామలను విచారిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు వారు. యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను అసలు ఎంత డబ్బులు తీసుకున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసిన విషయం తెలియదా అంటూ కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో దాదాపు 2 గంటలుగా శ్యామలను విచారిస్తున్నారు పోలీసులు. కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు వారు. యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను అసలు ఎంత డబ్బులు తీసుకున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారని సమాచారం. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసిన విషయం తెలియదా అంటూ కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 రైట్ 2 గంటలుగా ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టు నుండి అరెస్ట్ చేయవద్దంటూ ఒక ఆర్డర్ను తెచ్చుకున్నారు శ్యామల. ఇక ఇవాళ్ల విచారణకు హాజరయ్యారు. ఇవాల్టి విచారణ 2 గంటలుగా సాగుతోంది. ఈ విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. అసలు యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను ఎంత డబ్బులు తీసుకున్నారు అనే దానిపై కూడా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. దాంతోపాటు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసిన విషయం తెలియదా అంటూ కూడా శ్యామలను అడిగే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎంతసేపు కొనసాగుతుందో వేచి చూడాలి. మొత్తానికి 2 గంటల నుండి ఇటు శ్యామల ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాసెస్ లో ఉంది. పంజాగుట్ట పోలీసులు శ్యామల నుండి కీలకమైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను అసలు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఇంకా తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయిన విషయం తెలియదా, తెలిసినా కూడా అసలు ఎందుకు చేశారు అన్నట్టుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు శ్యామల విచారణ 2 గంటలుగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? విచారణ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? బెట్టింగ్ యాప్స్ కేసులో నటి శ్యామలను పంజాగుట్ట పోలీసులు 2 గంటలుగా విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి ఆయా కంపెనీల వివరాలను సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొదటగా ఆమె మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని పోలీసులు పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏ మాధ్యమాల ద్వారా ఎన్ని వీడియోలు ప్రమోట్ చేశారని పోలీసులు విచారణలో ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆయా కంపెనీల నిర్వాహకుల వివరాలతో పాటుగా మధ్యవర్తులుగా మీడియేటర్లుగా వ్యవహరించిన వారి వివరాలను కూడా పోలీసులు తెలుసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. విచారణలో భాగంగా ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధానంగా ఆర్థికపరమైన లావాదేవీల అంశంపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆయా కంపెనీలకు సంబంధించిన అకౌంట్స్ నుంచి ఎన్ని లావాదేవీలు, ఎన్ని లక్షల రూపాయలు ప్రమోట్ చేసినందుకు గాను ఎంత ఆర్జించారన్న అంశాలను కూడా విచారణలో పరిశీలించినారు. ఇప్పటి వరకు ఆమె మొబైల్ ఫోన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఎన్ని వీడియోలు ఏ బెట్టింగ్ యాప్స్ కంపెనీలకు ప్రమోట్ చేసిన వివరాలు సేకరించిన పోలీసులు రెండో విడతగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆమె ఆర్థికపరమైన లావాదేవీలను పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆయా బెట్టింగ్ యాప్ కంపెనీల నుంచి ఎంత డబ్బు అనేది శ్యామల అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయింది, ఎన్ని వీడియోస్కి ఎంత డబ్బు తీసుకున్నారన్న అంశాలను కూడా పోలీసులు విచారణలో అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆమె బ్యాంక్ స్టేట్మెంట్, ఇటు వీడియోలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో పాటుగా ఆయా కంపెనీల నిర్వాహకుల, మీడియేటర్ల సమాచారం కూడా విచారణలో అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి విచారణ దాదాపు మధ్యాహ్నం, ఇప్పటికే 2 గంటలుగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం అనంతరం కూడా మధ్యాహ్నం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే తనపైన ఉన్న కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన శ్యామలకు స్వల్ప ఊరట లభించింది. పోలీసులు అరెస్టు మాత్రం చేయవద్దు, విచారణకు మాత్రం శ్యామల ఖచ్చితంగా సహకరించాలన్న నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 8:45 ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చిన నేపథ్యంలో విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలు, ఆ కంపెనీ నిర్వాహకులు, బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి వీడియోల ఆధారంగా ప్రధానంగా విచారణ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఇదే కేసులో ఇప్పటికే రీతు చౌదరి, విష్ణుప్రియలకు కూడా మరోసారి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో వారు రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సర్తాజ్, నడితే సాగర్, రేపటి విచారణ ఎలా ఉండబోతోంది? ఇవాళ శ్యామల ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి రేపు విచారణలో లీడ్స్ దొరికే అవకాశం ఉంది అనుకోవాలా మనం? ఖచ్చితంగా, ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే
యూట్యూబర్లే కావచ్చు, సీరియల్ నటులే కావచ్చు, బిగ్ బాస్ ఫేమ్లు కావచ్చు, వీరంతా కూడా ఒక గ్రూప్గా కొంతమంది ఈ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన విషయాలు కూడా పోలీసుల దర్యాప్తులో తేలిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూసాం మొన్న ఇటు రీతు చౌదరి విష్ణుప్రియాలను విచారిస్తున్న సందర్భంలో రీతు చౌదరి తనకేమీ సంబంధం లేదు, బెట్టింగ్ యాప్స్ గురించి అసలు తనకేమీ తెలియదు, విష్ణుప్రియ మిగతా బిగ్ బాస్ సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ సూచన మేరకే వారి చెప్పిన విధంగానే నేను ప్రమోట్ చేశానని చెప్పిన సందర్భంలో విచారణలో ఇలాంటి అంశాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇద్దరిని కూడా కలిసి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే రీతు చౌదరి విష్ణుప్రియాలను విచారించిన పోలీసులు మరోసారి రేపు విచారణకు రావాలని చెప్పిన నేపథ్యంలో 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు కూడా వారిని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కీలకంగా దాదాపు 15 వీడియోలు, 15 సోషల్ మీడియా వేదికగా ఆయా కంపెనీల బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కంపెనీల వీడియోలను కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో మరికొన్ని ఆధారాలను సేకరించినారు. అందులో భాగంగానే రేపు ఇటు విష్ణుప్రియని, రీతి చౌదరిని విచారించినారు. మరి శ్యామల విచారణ ముగించిన అనంతరం కూడా ఇప్పటికే ఈ కేసులో నోటీసులు ఎదుర్కొన్నటువంటి సుప్రీతతో పాటుగా సన్నీ, అజయ్, సుధీర్లు కూడా ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సింది. మరి వారిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. శ్యామల విచారణ అనంతరం కూడా రేపు రీతు చౌదరి, విష్ణుప్రియలను కూడా విచారిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి విచారణ అనంతరం కూడా పలు కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.